హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆంధ్రులు ఇప్పటి వాళ్ళు కాదు, వాళ్ళు పురాణ కాలం నాటి వాళ్ళు, రామాయణ మహాభారత కాలం నాటి వాళ్ళే ఆంధ్రులు. చాలామంది ఏదో ఈ మధ్య కాలంలో వచ్చారు వీళ్ళు ఆంధ్రులు, తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. దీని గురించి మనకు పెద్ద ప్రచారం లేదు. మనకు ఆంధ్రలకు వాళ్ళ గురించి వాళ్ళు సెల్ఫ్గా చెప్పుకునే గొప్పతనం లేదు. రెండోది, వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఈ కులం అనే జాడ్యం వాళ్ళకి ఎక్కువ. అందువల్ల కులం గురించి చెప్పుకుంటారు కానీ ఆంధ్ర జాతి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావన చారిత్రకంగా ఏదో సభలు సమావేశాల్లో గొప్పగా చెప్పేగా నేను వినలేదు. మనం మహాభారతం అంటున్నాడు, రామాయణం అంటారు, ఏమన్నా ఉందా, ఎక్కడన్నా ఉందా, లేకపోతే మీరేమన్నా కల్పించి చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కల్పన కాదు, అది వాస్తవం. మహాభారతంలో కర్ణ పర్వం మనకు బుక్ 8 సెక్షన్ 12లో ఈ ఆంధ్రుల గురించిన ప్రస్తావన ఉంది. వీళ్ళు కౌరవుల తరపున, సాత్యాకి తరపున ఈ మహాభారత యుద్ధంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు ఇన్ఫాంట్రీ అంటే కాల్బలం. వీళ్ళు కాల్బలము, తర్వాత బలమైన సైనికులు. ఈవెన్ ఒక ఏనుగును కూడా ఎదుర్కొని నిలబెట్టగలిగిన శక్తి గల దీశాలు అని మాత్రం అందులో మెన్షన్ చేయబడింది. గర్వపడండి. రామాయణంలో కూడా ఈ ప్రస్తావన. సో ఋగ్వేదంలో దానికి సంబంధిత ఐత్రేయి బ్రాహ్మణ ఋగ్వేదం, దాంట్లో మండలం 3:62:10 ఋగ్వేదంలో కూడా ఐత్రేయ బ్రాహ్మణంలో ఈ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. సో మన వాళ్ళు ఏంటంటే ఈ ఆంధ్రజాతి ఈ మధ్యనే వచ్చింది అది ఒక క్లారిటీ లేకుండా తక్కిన వాళ్ళంతా వాళ్ళు తమిళ్ వాళ్ళు మేము ఎప్పటి నుంచో ఉన్నామంటారు, కన్నడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఆంధ్రవాడికి మనకు తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మనకు ఏం చూపాలో తెలియక, సో క్రీస్తు శకము మనకు 5వ శతాబ్దంలో 573లో ఒక కర్నూలు జిల్లాలో ఒక ధనంజయ అనే ఒక ఎరుకల రాజుగారు, ఆయన కొన్ని గ్రామాలను బ్రాహ్మణులకు ధర్మం చేసిన ఒక శాసనము మనకు బనగానపల్లె, నంద్యాల జిల్లా బనగానపల్లె దగ్గర ఒక ఊర్లో దొరికితే దాని మూలంగానే మనకు ఆంధ్రాకు, తెలుగుకు ఈ ప్రాచీన హోదా దక్కింది. దానికోసము ఈ వెంకయ్య నాయుడు గారు వీళ్ళంతా ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉన్న కాలంలో దాన్ని ఎవరో వెతికి పట్టి ఆయన నోటీస్ తీసుకెళ్తే చివరకు దానికి ప్రాచీన హోదా దక్కింది. అంతకుముందు ఎప్పుడో మనకు తమిళకి దొరికింది, కన్నడకు దొరికింది, కానీ తెలుగుకు దొరకలేదు. సో దాన్ని మనకు ఆ రకంగా మన తెలుగు భాషకు సంబంధించిన గౌరవాన్ని సంపాదించుకున్నాం. బట్ ఆంధ్రుల గురించిన ప్రస్తావన మహాభారతము, రామాయణ కాలం నుంచి ఉంటే వాళ్ళు పురాతన చరిత్ర కలిగిన వాళ్ళని ఎక్కడా ఎవడు అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ మన మౌర్య సామ్రాజ్యాన్ని మీ అందరికి చాలామందికి తెలుసు, చరిత్ర చదివిన వాళ్ళకు, BC 189 అంటే క్రీస్తుకు పూర్వం 189 అంటే కామన్ ఎరాకు ముందు 189 సంవత్సరములు పుష్యమిత్ర శృంగుడు అనే ఒక సేనాధిపతి, బ్రాహ్మణ సేనాధిపతి, అప్పటి మౌర్య చక్రవర్తి అయిన బృహదద్దురుణ్ణి అతని శిరస్సును ఖండించి ఆ రాజ్యాన్ని అతను హస్తగతం చేసుకొని
అతను శృంగ వంశాన్ని స్థాపించాడు. సో దాంతో ఈ మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడితో మొదలయ్యి అశోక చక్రవర్తి కాలంలో విస్తరింపబడి చివరికి ఈ బృహదధ్వని కాలంలో అది ముగిసిపోయింది. సో ఈ శృంగవంశం ఎవరైతే ఉన్నారో పుష్యమిత్ర శృంగుడి, ఈ శృంగవంశాన్ని కూడా క్రీస్తుకు పూర్వము 75-79 మధ్యన, అంటే కామన్ ఎరాకు 75-79కు ముందున ఈ కన్వ వంశస్థుడైన ఈ ఆనాటి వాళ్ళ మంత్రి అతను మనకు అప్పటి రాజును వధించి ఈ మనకు శృంగవంశాన్ని ముగింపు పలికి ఈ కన్వంశాన్ని స్థాపించారు. ఈ కన్వులను గెలిచింది ఆంధ్రుడు. సో వీళ్ళకు చాలా పెద్ద చరిత్ర ఉంది, ఘనమైన చరిత్ర ఉంది. మనకు గొంతెత్తి పాడుకునేంత చరిత్ర ఉంది, కానీ చరిత్ర చాలామందికి ఎవరికి తెలియలేదు. పైగా ఇది ఒకటే కాదు, మనకు మెగస్తనీస్ ఈ క్రీస్తుకు పూర్వం 310లో గ్రీకు చరిత్రకారుడు, యాత్రికుడు మన దేశానికి వచ్చినప్పుడు అతను కూడా ఆంధ్రుల గురించిన ప్రస్తావన అతని పుస్తకాల్లో రాయటం జరిగింది. అందువల్ల ఈ ఆంధ్రులు తెలుగు వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, ఎప్పటి వాళ్ళు, ఘనమైన చరిత్ర కలిగిన వాళ్ళు, మహావీరులు, మహాభారత యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అని మీరంతా గమనించాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.